హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం లేత కొబ్బరి అండ్ కోకోనట్ వాటర్తో 2 రకాల పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ సమ్మర్లో వారానికి 2 సార్లైనా ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టండి. సింపుల్ అండ్ క్విక్గా ఈ రెసిపీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం మనం కోకోనట్ వాటర్ని ఫిల్టర్ చేసుకొని పెట్టుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ కూడా నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను, లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు. కొద్దిగా ఇలాచీ పొడి, బాదం, జీడిపప్పు అండ్ బెల్లం తురుము, పిస్తా అండ్ బాదం, జీడిపప్పులు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 1/2 లీటర్ మిల్క్ అండ్ లేత కొబ్బరిని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న లేత కొబ్బరిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా లేత కొబ్బరి అయినా పర్వాలేదు, లేకపోతే గంజి ఉంటుంది కదా, అదైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కొబ్బరిని ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా స్వీట్ తయారు చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా మొత్తం అంతా కొబ్బరిని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా లేతగా ఉన్న కొబ్బరి మీగడనైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి. వాటర్ని అదేవిధంగా ఈ కొబ్బరిని కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 1/2 లీటర్ పాలని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని కలుపుతూ కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కలు అండ్ కోకోనట్ వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కోకోనట్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పొడి అండ్ కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చివరగా మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా తరిగిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అంతే అండి, కోకోనట్ పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మరొక విధంగా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు అండ్ కోకోనట్ వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా జీడిపప్పు, బాదం, 1 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ 2 ఇలాచీలు కూడా వేసుకొని బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కోకోనట్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, చాలా క్విక్గా పాయసం రెడీ అయిపోయింది. చివరగా సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.